హాయ్ గైస్, దిస్ ఇస్ మూవీ వ్యూ మీడియా. ఎలా ఉన్నారు? బాగున్నారా అందరూ? సో ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఓజీ అనమాట. ఓజీ మూవీలో ఎంతమంది ఉన్నారు, ఎవరెవరు చేస్తున్నారు, సో అది మన టాపిక్. సో వచ్చేసి సినిమా అయితే నేను చెప్తున్నా కదా, సినిమా గురించి చాలా హైప్ ఉంది. సో ఒక్కొక్క హైప్ గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. సో అందులో ఎవరెవరు నటించారు, ఎవరెవరు ఉన్నారు, సో అందులో ఒక్కొక్క క్యారెక్టర్ గురించి, వారు ఏం చేసినారు, వాళ్ళ గురించి కొంచెం మాట్లాడుకుందాం. సో దిస్ జస్ట్ హిట్ టాక్ వచ్చింది అనుకో, ఇంకా కలెక్షన్ సునామీ వచ్చేస్తుంది సినిమాలో. చెప్తున్నా గురువు, నాకైతే సినిమా మీద పీక్ ఇక్కడ వరకు హైప్ ఉందబ్బా. సో సినిమాకి ఫస్ట్ డే ఫస్ట్ షో పడిపోద్ది. సో మన ఛానల్లో ఫస్ట్ రివ్యూ కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకో ఫస్ట్ నువ్వు సబ్స్క్రైబ్ చేసేసుకొని లైక్ కొట్టేసి. తర్వాత ఒకటి చెప్తా, కరెక్ట్ గుర్తుపెట్టుకోండి. పవన్ కళ్యాణ్ గారు, సుజిత్ గారు, తమన్ గారు, వీళ్ళ ముగ్గురు కలిసారంటే, సో ఇది తర్వాత మాట్లాడుకుందాం, ఇప్పుడు లాస్ట్లో మాట్లాడుకుందాం. ఫస్ట్ ఇప్పుడు మెయిన్ టాపిక్ లేకపోతాం, ఓకేనా? సో మెయిన్ క్యారెక్టర్ ఏంటంటే మన పవన్ కళ్యాణ్ గారు. సో ఏపీలో మీకు పవన్ కళ్యాణ్ గారు అంటే తెలియని పర్సన్ ఉండరు, తెలియని వ్యక్తి ఉండడు. అండ్ ఏపీ పొలిటికల్నే మార్చేసిన వ్యక్తి తను, మన ఓజా గంభీరా గారు. సో ఇంకా పోస్టర్ పవన్ కళ్యాణ్ గారి గురించి ఏం చెప్పగలను చెప్పు. ఆయన జస్ట్ అలా స్వాగ్ నడుచుకుంటూ వస్తేనే మూవీ సగం హిట్ అయిపోతుంది. ఆయన ఉంటేనే సగం హిట్ అయిపోద్దబ్బా, నేను చెప్తున్నా కదా. సో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి ఎలా కావాలంటే అలా సుజిత్ గారు దించేస్తారు సినిమాని. సో కల్ట్ ఫ్యాన్ అంటే సుజిత్ గారు, ఇంకా చెప్పలేము. సుజిత్ గారు పవన్ కళ్యాణ్ గారికి ఒక హిట్ కాదు, బ్లాక్ బస్టర్ సినిమా. సాహో గురించి తెలుసు కదా, సాహో గురించి ఏం తెలుసు చెప్పండి, ఏమన్నా ఉందా మూవీ? సో ఆ గ్రాఫిక్స్, ఆ విఎఫ్ఎక్స్, అలాంటి ప్రొడక్షన్ ఇచ్చాడంటే మనకి సుజిత్ గారు. సో మామూలుగా ఉండదు. సో పవన్ కళ్యాణ్ గారికి హిట్ మాత్రం, బ్లాక్ బస్టర్ మాత్రం ఇది పక్క. ఇంకా మూవీలో సుజిత్ గారు చెప్తున్నా కదా, సుజిత్ గారు డైరెక్షన్ అనేది రన్ రాజా నుండి మొదలు పెట్టుకొని సాహో దాకా, సాహోకి గ్యాప్ ఇచ్చారు, సాహో నుంచి ఓజీస్ గ్యాప్ ఇచ్చారు. ఓజీస్ 6 years అంటే 6 years లో ఆయన థాట్స్, ఆయన ఎక్స్పీరియన్స్ మైండ్ లో ఎన్ని పెట్టుకొని ఉన్నారు, ఫ్యాన్స్ కి ఏం కావాలి అనేది ఆయనకు తెలుస్తుంది. సో ఒక ఫ్యాన్ కల్ట్ మాస్ మూవీ తీయాలంటే సుజిత్ గారు పక్కా హిట్ ఇస్తాడని నేను అనుకుంటున్నా. సుజిత్ గారు, సో కొంచెం మీరు ఆ హిట్ ఇచ్చారంటే మా ఫ్యాన్స్ మీకు గుడి కట్టేస్తాం. ఇంకా మూవీలో ప్రియాంక ఆమె క్యూట్నెస్, ఆమె జస్ట్ నార్మల్ గా మాట్లాడితేనే క్యూట్నెస్ ఓవర్లోడ్ అయిపోతుంది. సో మిగతా ఇంకా నార్మల్గా ఏం చెప్పగలను చెప్పండి. సో ప్రియాంక గారు క్యూట్నెస్ ఓవర్లోడ్. మొన్న మూవీ ప్రమోషన్స్ అనుకుంటా, ఏమన్నా వచ్చారా ఓజీ చీరతో. ఓజీ చీర భారీగా ఉంది, ఆ శారీలో అమ్మాయి. ఇంకా సువి సాంగ్ లో మామూలుగా లేతాను. సో రాసి పెట్టుకోండి, సినిమాలో క్యూట్నెస్ ఓవర్లోడెడ్. ఇంకా నెక్స్ట్ సో ప్రకాష్ గారు, ఇప్పుడు సైడ్ క్యారెక్టర్ మెయిన్ క్యారెక్టర్ గురించి వద్దాం, ఓకేనా? మెయిన్ క్యారెక్టర్ శుభలేఖ సుధాకర్ గారు అండ్ ప్రకాష్ రాజ్ గారు. శుభలేఖ సుధాకర్ గారు ఉన్నారని మీకు తెలుసు సినిమాలో. సో సినిమాలో శుభలేఖ సుధాకర్ గారు ఉన్నారు. సో సినిమా ఆయన గురించి ఒక మేడం అయినా, మిగతా మేడం మూవీస్ సినిమాలో చూసారా, ఆయన కామెడీ సెన్స్ అయినా, ఆయన విలన్ రోల్ అయినా వెరీ గుడ్ పర్ఫార్మర్. 100కి 200% తను యాక్టింగ్ చేస్తారు. శుభలేఖ సుధాకర్ గారు అంటే మీరు గూగుల్లో కొట్టండి అబ్బా, ఎంత ఆయన యాక్టింగ్ కి ఫిదా అయిపోతారు అంతే. ఇంకా ప్రకాష్ రాజ్ గారు, ఆయన జీవించేస్తారు మూవీలో, నో డౌట్. మూవీలో
తన క్యారెక్టర్ ఇచ్చాడంటే జీవించేస్తాడు. ఒక్కడు మూవ్ చూసారా, అరే నా లవ్ రా, నా దగ్గర నుంచి ₹1,00,00,000 అలాంటి వేషాలు నుండి ఇంకా విలన్ వేషాలు సరిలేరు నీకెవరు, అలాంటి ఆయన వేరు. ఆయన అలాంటి క్యారెక్టర్ తను పోకిరిలో గిచ్చుకోవాలి. అలాంటి సీన్స్, అలాంటి విలన్ క్యారెక్టర్ ఎవరు చేయగలరు చెప్పండి. సో వెరీ 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 సూపర్ విలన్ రోల్ చేసిన పర్సన్ పరాగ్ గారు. అలాంటి రోల్ చేసిన పర్సన్ని తీసుకున్నారంటే ఏదో ఒకటి ఉంటుందబ్బా, ఫైర్ ఇలాంటి. ఇంకోటి అర్జున్ దాస్ గారు ఇందులో యాక్ట్ చేస్తున్నారు తెలుసా. అర్జున్ దాస్ గారు మొన్న తన లుక్ కూడా ఇచ్చారు. సో అర్జున్ దాస్ గారు, ఇంకా మిగతా శ్రేయా రెడ్డి గురించి తెలుసా మీకు? శ్రేయా రెడ్డి సలార్ దేవరత అంటే ఇంటర్వెల్లో డైలాగ్ కొడతారు చూడండి, మామూలుగా కొట్టారు. ఆ డైలాగ్కి, ఆమె స్క్రీన్ ప్రెజరెన్స్కి మామూలుగా ఉండదు. మొన్న ఒక ఇంటర్వ్యూలో తనే చెప్పారు, నేను ఓజీలో చేస్తున్నా అని. ఇంకా అలాంటి పర్సన్ ఉన్నారంటే ఇంకా మినిమం ఉంటుంది, మినిమం 100% సక్సెస్ రేట్ ఉన్న మూవీ ఓజీ. 100కి 99% ఉందబ్బా. ఇంకా 1% ఫ్యాన్స్ ఆటోమేటిక్గా ఫ్యాన్స్కి నచ్చిన కంటే బీభత్సంగా హిట్ చేసేస్తామని ఓజీని పెట్టేసుకుంటారు. ఓజీ మీ మామూలుగా ఉండదు. సో మీరు చూసేసుకుంటారు, రాసి పెట్టుకేసుకుంటే ఇంకా అలాంటి ఓజీ మూవీస్కి ఫ్యాన్ కల్ట్ మూవీ చూస్తారు ఓజీ. సో మిగతా క్యారెక్టర్కి వస్తే శ్యామ్ గారు తెలుసా మీకు? శ్యామ్ గారు కిక్లో ఉన్నారు చూడండి. సో సారీ, శ్యామ్ గారు కిక్లో ఉన్నారు. కిక్ మూవీలో సపోర్టింగ్ రోల్ చేశారు, పోలీస్ రోల్. అండ్ రేస్ గురంలో సపోర్టింగ్ రోల్ చేశారు, అన్నయ్య రోల్. సో శ్యామ్ గారు ఉన్నారు. ఎలాంటి అవలీలమైన క్యారెక్టర్ని అయినా ఇట్టే చేయగల పర్సన్ ప్రకాష్ రాజ్ గారు. అలాంటి పర్సన్ ఉన్నారు దీంట్లో. ఇంకా కీచి అండ్ జపనీస్ క్యారెక్టర్, జపనీస్ యాక్టర్ తను. సో అలాంటి పర్సన్ మొన్న ఒక గ్లిమ్స్ వదిలారు తనది, తన ప్రొఫైల్లో ఒక గ్లిమ్స్ వదిలాడు తనే, ఫైట్ సీన్స్ ఐఎమ్ కమ్మింగ్ అని. సో జపనీస్లో కూడా ఒక క్యారెక్టర్ని పెట్టాడు మన సుజీత్ అన్న. ఇంకా మామూలుగా ఉండదు సినిమా అయితే. సో సిద్ధప్ప చూసారా? గబ్బర్ సింగ్ లో సిద్ధప్ప నేను సింహం లాంటి, అది గడ్డం గీసుకుంటుంది, నేను గీసుకోను. సో అన్నీ ఇంకా సేమ్ అన్నమాట. సో మామూలుగా ఉండదు. సిద్ధప్పని చూసారా? ఆయన పేరు అభిమన్యు సింగ్. సో చాలా ఉన్నాయన్నమాట, చాలా దాచి పెట్టుకున్నారు. ఆయన రోల్ అలాంటి పర్సన్ కూడా ఓజీలో ఉన్నాడు. ఇంకా సో ప్రొడ్యూసర్ ఓకే, ఇప్పుడు యాక్టర్స్ చెప్పేస్తాము. ఇంకా ప్రొడ్యూసర్కి వెళ్దామా? ప్రొడ్యూసర్ ఎవరు చేస్తాం తెలుసా? డివివి దానయ్య గారు. సో ఒక RRR, ఒక వెంకీ, ఒక సరిపోద శనివారం, నిన్ను కోరి, నాయక్, దేశముద్రు ఇలాంటి ప్రొడక్షన్స్ చేసిన డివివి దానయ్య, RRR. అలాంటి విజువల్స్, అలాంటి కాస్టింగ్, అలాంటి ప్రొడక్షన్ మామూలుగా ఉండదు. మామూలుగా అంటే అసలు క్వాలిటీకి పేరు పెట్టేకుండదబ్బా. సో సినిమాలో ప్రొడక్షన్ వాల్యూ టూ గుడ్ ఉంటుంది. సో అంటే ప్రొడక్షన్లో కొంచెం ప్రొడ్యూసర్ గారు చాలా బాగా చూసుకుంటారంట. సో బయట టాక్ ఇంకా మిగతాకి సో మనం డౌటే పడక్కర్లేదు, నో డౌట్, నో ఫియర్, సినిమా అయితే హిట్ అవుతుంది. సో ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు, కానీ చెప్పాలి. సినిమాలో మ్యూజిక్ డైరెక్టర్ ఎవరో తెలుసా? తమన్ గారు. తెలుసా అని అడుగుతావేంటి బ్రో? సో తమన్ గారు అంటే మామూలుగా ఉండదు తమన్ గారు. సో మొన్న 4 మూవీస్లో సాంగ్ తమన్ గారు
బీభత్సంగా మ్యూజిక్ డైరెక్టర్ తెలుసా మా ఎలా కొట్టారు మొన్న సర్కారురా సై అంటూ సారీ మనకి సాంగ్స్ అంతగా రావు సో ఓకే అలాంటి సాంగ్ కంపోజ్ చేసిన తమన్ గారు బీభత్సంగా మ్యూజిక్ అంటే తమన్ అంటే మ్యూజిక్ లాంటి మ్యూజిక్ డైరెక్టర్ తమన్ గారు. సో తమన్ గారు ఇంకా మన సువ్వాలమ్మ అలాంటి సాంగ్ డైరెక్ట్ చేశారు. ఇంకా ఫైర్ స్టామ్ బీజిఎం నెత్తురికి మరికి అగ్నిజిత్ ఆ గ్లిమ్స్ వచ్చాక నాకు తమన్ మీద ఈ బీభత్సమైన నమ్మకం వచ్చేసా. అలాంటి సాంగ్ అలాంటి గ్లిమ్స్ మామూలుగా ఇవ్వలేదు బీజిఎం. ఇంకా మిగతా రాసి పెట్టుకోండి అబ్బా. తమన్ గారు ఒక ఇంటర్వ్యూలో చెప్పారు, మీసం ఎలా చెప్తున్నా నేను ఈ సినిమా తర్వాత మాట్లాడుకుందామని తనే చెప్పారు. సో నేను వదిలేస్తా చెప్తున్నా కదా ఇంకా హిట్ అదంతే. ఇంకా తమన్ గారు అయిపోయినాక సో ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇవన్నీ ప్రతిసారి అడగటమే కానీ మీరు సబ్స్క్రైబ్ చేసేసేయండి. ఇలాంటి వీడియోలు చాలా వస్తుంటాయి వన్ బై వన్ మనకి కొంచెం మనం రాసి పెట్టుకున్నాం ఇలాంటివి వీడియోలు ఇంకా చేయాలని. సో ప్రొడక్షన్ ప్రతిసారి వెళ్ళి అక్కడ ఏమేమి అని కనుక్కోకుండా మనం ఇలాంటివి వీడియోలు మనం ముందుకు రావాలంటే మీరు సబ్స్క్రైబ్ షేర్ చేసేసుకోండి. ఇన్స్టాగ్రామ్లో ఇలాంటి మూవీస్ అనాలిటిక్స్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుంటే మీరు ఇలాంటి మూవీస్ అప్డేట్స్ వస్తూ ఉంటాయి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్. చెప్పా కదా ఇందాక. సో పవన్ కళ్యాణ్ గారు, సుజిత్ గారు, తమన్ గారు వీళ్ళ ముగ్గురు కలిస్తే బ్యాక్ శవాలు లేస్తాయి థియేటర్లో. మామూలుగా ఉండదు థియేటర్ దుమ్ము దులిసిపోద్ది అనమాట. సినిమా మాత్రం రాసి పెట్టుకోండి గురు. సినిమా మాటలు లేవు, మాట్లాడుకోలేవు అంతే. 2000 కోరా 1000 కోరా మామూలుగా ఉండవు. సినిమా మాత్రం హిట్ అయిపోద్ది. ఇది వరల్డ్ వైడ్ రిలీజ్ అయితే మాత్రం చెప్తున్నా కదా గురు. ఇంకా రికార్డులనే పవన్ కళ్యాణ్ గారి బ్యాక్ ఒక్క యాజ్ మామూలుగా ఉండదు. సో చెప్తున్నా కదా సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. మీకు సబ్స్క్రైబ్కి నా నుంచి వీడియోస్ వస్తూనే ఉంటాయి. ఇలాంటి టాపిక్ మీద మరిన్ని టాపిక్లు రావాలంటే మీరు సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి పెట్టుకోండి. సో నాకు బూస్టప్ వచ్చేస్తుంది.